తక్కువ కులానికి చెందిన వారిమని, వారుండే ప్రాంతంలో ఉండొద్దని, తమను వేధిస్తున్నారని, తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన జరపల ఇందిర, ఆదిలక్ష్మిలు. అగ్రకులం వారు ఉండే ప్రాంతంలో తాము నివాసం ఉండకూడదని, సూటిపోటి మాటలతో తమను మానసికంగా వేధిస్తున్నారని వారు వాపోతున్నారు. తాము ప్రాణభయంతోనే నివాసం ఉంటున్నామని, వృద్ధ తల్లిదండ్రులతో సొంత ఇంటిలో ఉండటానికి కూడా ఉండలేని పరిస్థితి ఉందని ఆమె ఏడుస్తూ వాపోతోంది. పోలీసు వారు స్పందించి తమను వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని వారు కోరుకుంటున్నారు. నా పేరు ఇందిరా అండి. నేను ఇబ్రహీంపట్నంలో నివసిస్తున్నాను, గురుప్రియ అపార్ట్మెంట్ దగ్గర. ఈరోజు మార్నింగ్ నేను ఇబ్రహీంపట్నం PHCకి వెళ్ళానండి. నాకు ARV షార్ట్ ఇంజెక్షన్ తీసుకున్న డోస్కి వెళ్ళాను. రిటర్న్ వస్తుంటే ఇక్కడ అగ్రకులానికి చెందిన పుల్లూరు రాజలక్ష్మి అనే టీడీపీలో ఉన్న కార్యకర్త ఉందండి. ఆవిడ మమ్మల్ని వస్తుంటే నన్ను నానా రకాలుగా దుర్భాషలు ఆడుతుందండి. కులం పేరుతో తిట్టింది. ఈ రోడ్డు మీద నువ్వు తిరగడానికి వీల్లేదు, ఎందుకు తిరుగుతున్నావు అంటావు. బజార్లో నేను ఈడ్చుతనినా నీకు సిగ్గు రావట్లేదా, నీ గేట్లో నీకు అడుగు, ఏం చేసుకుంటావు. నేను వెనక్కి తిరిగి వీడియో తీయడం స్టార్ట్ చేశానండి. వీడియో తీస్తుంటే వీడియో తీయి, నువ్వేం చేసుకుంటావు, CI గారి ముందు నిన్ను కూర్చోబెట్టి నేనేం చేస్తానో చూడు అని నన్ను బెదిరిస్తుంది. తర్వాత నేను ఇంటికి వచ్చేసానండి. ఇంటికి వచ్చేసి ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చాను ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ గురించి కంప్లైంట్ ఇవ్వడానికి. అయితే ఈవిడ గతంలో కూడా మమ్మల్ని ఒక 3 సంవత్సరాల క్రితం మా ఇంటి మీద ఒక 40 మంది 50 మందిని వేసుకునండి దాడికి దిగిందండి రాత్రి 10ంటికి. అది 2023లో ఆవిడ మీద అట్రాసిటీ కేసు ఫైల్ అయింది. అది కోర్టులో కూడా పెండింగ్ ట్రయల్లో ఉందండి. అది పెండింగ్ ట్రయల్ ఉన్న దగ్గర నుంచి మమ్మల్ని ఇంకా ఎక్కువగా హెరాస్మెంట్ చేస్తుంది. క్యాస్ట్ పేరు మీద రోజు తిడుతుందండి. మేము